వెల్కమ్ టు రోజక్క థాట్స్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. కాకరకాయలో కోడిగుడ్డు స్టఫ్ చేసి ఫ్రై చేశాను. తయారు విధానం కాస్త వెరైటీగా ఉంటుంది. కాకరకాయ చేదు అని తినని వాళ్ళు ఇలా చేస్తే తప్పక తింటారు. ఎందుకంటే క్యారెట్ తీయదనం, కోడిగుడ్డు కమ్మదనం, మిరపకాయల ఘాటుదనంతో కాకరకాయ చేదే తెలియదు. చాలా టేస్టీ అయిన ఫ్రై. మరి ఆ ఫ్రై ఎలా చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కావలసిన పదార్థాలు: కాకరకాయలు, కోడిగుడ్డు, క్యారెట్, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, కొబ్బరి పౌడర్, ఆయిల్. పొడవుగా ఉండే కాకరకాయలు, తాజా కాకరకాయలను తీసుకున్నాను. కాకరకాయలను 2 చివర్లు కట్ చేసి ఒక కాకరకాయను 2 ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసుకున్న ముక్కలపై చెక్కును ఈ విధంగా తీసుకోవాలి. పీలర్తో లోపల ఉన్న విత్తనాలన్నిటినీ తీసివేయాలి. చూడండి, కాకరకాయ ముక్కలన్నిటికీ విత్తనాలు తీసివేసాము. కాకరకాయ ముక్కలన్నిటినీ నీటిలో వేసి వాష్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. క్యారెట్ తురుము వేసుకుందాం. అదేవిధంగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కాకరకాయ ముక్కలను ఈ విధంగా నిలువుగా అన్నీ పెట్టుకొని సిద్ధపరచుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని కాకరకాయ ముక్కల్లో నింపుకోవాలి.
కాకరకాయ ముక్క అడుగు భాగం నుండి కోడిగుడ్డు కొంచెం కారుతుంది. దానిని మనం పక్కకు తీసుకుని లాస్ట్లో గార్నిష్ చేసుకుందాం. కాకరకాయ ముక్కలను రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకుందాం. రెండో వైపు కూడా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ముక్కలు అన్ని వైపులా ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల ఉన్న కోడిగుడ్డు బాగా ఉడికిపోతుంది. సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని ముక్కలు అన్ని వైపులా ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. కారం యాడ్ చేసుకుందాం. చివరగా కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుందాం. కొబ్బరి అన్ని ముక్కలకు కలిసే విధంగా త్రిప్పుతూ ఫ్రై చేసుకుందాం. చూడండి, అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యింది. కాకరకాయ కోడిగుడ్డు రెడీ అయింది. సర్వింగ్ ప్లేట్లకు తీసుకుందాం. కాకరకాయ కోడిగుడ్డు ఫ్రై రెడీ అయింది. ఇందులో క్యారెట్ తీయదనం, కోడిగుడ్డు కమ్మదనం, మిరపకాయల ఘాటుదనంతో కాకరకాయ చేదే తెలియదు. ఓపికతో చేసుకోవాలి, కానీ ఇది చాలా చాలా బాగుంటుంది. కనుక మీరు కూడా ఓపికగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.